మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోస, ఆఖరికి మిల్లెట్ నూడిల్స్, మిల్లెట్ స్నాక్స్ ఇవన్నీ తెలుసు కానీ మిల్లెట్ టీ తెలుసా? మా వారు తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఇంకా చెయ్యక తప్పుతుందా? రండి చేసేస్తా. టీ పొడిలో మన బాడీకి కావాల్సిన మెగ్నీషియం, జింక్, కాల్షియం ఉన్నాయి. ఒక గిన్నెలోకి 3/4 కప్పు నీళ్ళు తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ 6 గ్రాముల టీ పొడి తీసుకోవాలి. టేస్ట్ కోసం నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. షుగర్ అయినా వేసుకోవచ్చు. నీళ్ళు సలసలా మరిగి ఎర్రగా డికాషన్ దిగేంత వరకు మరిగించుకోవాలి. పాలు వేరే గిన్నెలో పక్కన మరిగించుకోవాలి. పాలు డైరెక్ట్గా మరుగుతున్న డికాషన్లో వేస్తే ఇరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నేను బెల్లం వేశాను కాబట్టి. 3/4 కప్పు నీళ్ళు కాస్త అరకప్పుకి ఇంకేంత వరకు డికాషన్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన డికాషన్ ఒక కప్పులోకి వడకట్టుకున్న తర్వాత బాగా మరిగిన పాలని మిగిలిన అరకప్పుకి నింపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్తో కలుపుకుంటే చక్కటి చిక్కటి కమ్మటి మిల్లెట్ టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ విషయంకి వస్తే బాగుంది, పర్వాలేదు, సూపర్గా ఉందని కాదు, కానీ తాగడానికైతే బాగానే ఉంది. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా తాగుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి.